Home Minister Anita visited Upakmak village of Nakampally Mandal. Later, participated in the Gram Sabha held there in the same program. Home Minister Anita said that the employment guarantee scheme was set aside in the previous government. And now they will develop the villages with the funds of the employment guarantee scheme. She stated that if the villages development, the state will also develop. She assured that they are aware of drinking water problem in the Upamaka and will solve this problem soon. The officials were directed to immediately construct roads wherever necessary in the villages under Upamaka Gram Panchayat. ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని గ్రామ సభలు ఈరోజు నిర్వహించడం అనేది ఒక మంచి పరిణామం కింద భావించాలి. దీనికి గౌరవ చంద్రబాబు నాయుడు గారు అతి ముఖ్యంగా ఈరోజు పంచాయతీరాజ్ మినిస్టర్ గారైన మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇనిషియేషన్ తీసుకుని గ్రామాల్లో తిరిగి పునర్వైభవం రావాలి, ఎన్ఆర్జీఎస్ ద్వారా అనేక మ్యాచింగ్ గ్రాంట్లు వచ్చి గ్రామాల అభివృద్ధికి తోడ్పడాలి అని ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు గ్రామ సభలు కూడా పెట్టడం జరిగింది. గ్రామ సభల్లోని ఇంతకు ముందు చాలా లాస్ట్ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో కనీసం అధికారులందరూ వచ్చి గ్రామాల్లో కూర్చొని వాళ్ళకి సమస్యలు పరిష్కరించే పరిస్థితులు కనిపించేది కాదు. కానీ ఈరోజు మేము ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చేపట్టిన తర్వాత వితిన్ 2 monthsలోనే ఈరోజు అన్ని గ్రామాల దగ్గరికి కూడా అధికారులందరూ వచ్చి గ్రామాల్లో జరగబోయే ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగాలి, సంక్షేమ కార్యక్రమాలు ఏం కావాలనేది కూడా వాళ్ళందరూ ఒక ఇనిషియేషన్ తీసుకొని వాటిని నిర్వహించే విధంగా వాడి అభివృద్ధి పథంలో ముందు తీసుకెళ్లే విధంగా అందరూ కూడా రావడం అనేది ఒక మంచి పరిణామం. ఈరోజు మార్నింగ్ కూడా గౌరవ ఎంపీ గారు మన అనకాపల్లి నియోజకవర్గంలో పాల్గొన్నారు. మళ్ళీ ఇప్పుడు గ్రామ సభ పాయక్రోపేట నియోజకవర్గంలో ఉప్మాక గ్రామంలో ఈరోజు పాల్గొనడం జరిగింది. ఎంపీ గారు నేను కలిపి ఈరోజు మనందరం కూడా చూస్తే లాస్ట్ 5 సంవత్సరాల్లోని కూడా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో పంచాయతీ ప్రెసిడెంట్ల దగ్గర డబ్బులు కొట్టేయడమే తప్పించి పంచాయతీ ప్రెసిడెంట్లు డబ్బులు ఇచ్చిన పాపను అవడపోలే. కనీసం వాళ్ళకి బ్లీచింగ్ పౌడర్ చల్లుకోవడానికి కూడా పంచాయతీలు నిధులు లేని పరిస్థితి. ఎన్ఆర్జీఎస్ నుంచి కానీ 14-15 ఫైనాన్షియల్ గురించి కానీ ఎక్కడైనా డబ్బులు పడిన వెంటనే డబ్బులు పడిన గంటన్నరలోనే తిరిగి వాళ్ళకి వేరే అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అయిపోయేవి. అందువల్ల కనీసం బ్లీచింగ్ పౌడర్ చల్లడానికి కూడా పంచాయతీ ప్రెసిడెంట్లకి అధికారం లేక పంచాయతీల్లో ఉన్న ప్రజలు ఆ మురుగు కాలువలతోని దోమలతోని ఇబ్బందులు పడుతున్నా కూడా ఏమీ చేయలేని దుస్థితిలో ఉండేవారు. కానీ ఈరోజు పరిస్థితి అది కాదు. గ్రామాల అభివృద్ధి జరగాలి, ముఖ్యంగా గ్రామాలు శుభ్రంగా ఉండాలి. అట్ ద సేమ్ టైం గ్రామాల అభివృద్ధి పనులు ముందుకెళ్లాలంటే మళ్ళీ ఎన్ఆర్జీఎస్ని కానీ ఈరోజు మ్యాచింగ్ గ్రాంట్లు కూడా పునర్జీవనం తీసుకుని వాటన్నిటినీ కూడా ఇమీడియట్గా స్టార్ట్ చేయాలని మన గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఇనిషియేషన్ తీసుకోవడం, దానికి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోని కూడా గ్రామ సభలు నిర్వహించడం కూడా జరిగిందండి. ఈరోజు ఎన్డీఏ